నాటుసారా తయారీదారులపై పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామానికి పెద్ద మొత్తంలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక తదితర ముడి సరుకులు ఆటో ట్రాలీలో తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఓదెల మండలం గుంపుల బ్రిడ్జ్ వద్ద ఎక్సైజ్ పోలీసులు బాట్ వేసి పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని పెద్ద మొత్తంలో గుడుంబ తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక తదితర ముడి సరుకుల్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పట్టుబడ్డ ఆటో ట్రాలీలతో పాటు నాటుసారా తయారీకి ఉపయోగించే ముడి సరుకుల్ని సుల్తానాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. చెప్పండి సార్, మీ గుడ్ నేమ్ చెప్పి చెప్పండి, పేరు చెప్పి చెప్పండి. ఇట్లా ఎక్సైజ్ స్టేషన్ సుల్తానాబాద్ మాకున్న ఇట్లా ఈ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ మరియు విక్రయాలు ఎక్కువ మొత్తంలో జరుగుతున్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులు అనుమానిత వ్యక్తులు గత కొన్ని రోజులుగా బెల్లము, సారా తయారీకి ముడి సరుకులైన బెల్లము, పటిక ఇవన్నీ కూడా మన పక్క మండలం ఉన్న వీణవంక నుంచి గుంపుల మీదుగా పందిళ్ళ గ్రామానికి తీసుకెళ్తుండగా దీన్ని పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్లో దాదాపుగా 100 కిలోల బెల్లము మరియు పటిక నాటు సారాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినాము. ఇదే విధంగా మనకు ఈ మత్తు పదార్థాలైన గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏది ఉన్నా కూడా అట్టి వ్యక్తుల వివరాలు సమాచారం మా డిపార్ట్మెంట్కు నంబర్ తెలియజేయాల్సిందే కోరుతున్నాము. అట్టి వ్యక్తుల వివరాలు బయట తెలియజేయము, మీకు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు బయట తెలియపరచకుండా గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా మనం నాటుసారా నిర్మూలన, డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలను నిర్మూలించాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రకమైన దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తమ వంతుగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం.